2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అండ్ అలాగే ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఈ రాశి వారు? తప్పకుండా అండి. వృశ్చిక రాశి అనేటువంటిది మనం చెక్ చేస్తే కనుక నవంబర్ మాసంలో అనేక గ్రహ సంచారములు మారుతున్నాయండి. సో ఒకసారి మనం గ్రహ సంచారాలు ఏ విధంగా ఎలాంటి గ్రహ స్థితిగతులు మారుతున్నాయో మనం చెక్ చేద్దాము. వృశ్చిక రాశికి మొట్టమొదటిగా అధిపతి అయినటువంటి కుజ గ్రహ సంచారం అక్టోబర్ 26వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా. ఎప్పటి నుంచి అండి? డిసెంబర్ 6వ తారీఖు వరకు ఆల్మోస్ట్ వృశ్చిక రాశిలోని అంటే లగ్నంలోనే ఉంటారు కుజుడు. అయితే రవి అనేటువంటి ఆయన నవంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 17వ తారీఖు దాకా వృశ్చిక రాశిలో సంచారము, నవంబర్ 17th వరకు తులారాశిలో ఉంటారు. బుధగ్రహ సంచారము నవంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం, నవంబర్ 19వ తారీఖున మళ్ళా తిరిగి తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది అని చెప్పొచ్చమ్మా. ఇకపోతే ఏంటి అంటే ఈ గురుగ్రహ సంచారం అనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి 9వ స్థానంలో సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ అయి 9th కర్కాటకంలో ఎగ్జాల్టేషన్లో ఉండడం చాలా గొప్ప విషయం. అది డిసెంబర్ 5వ తారీఖు దాకా రాజయోగం వీళ్ళకి కంటిన్యూ అవుతుంది. అయితే ఈ యొక్క శుక్రగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుక నవంబర్ 2వ తారీఖు దగ్గర నుంచి తులారాశిలోకి ప్రవేశించడం, అది వీళ్ళకి 12వ స్థానం అవడం కూడా జరుగుతోంది అని చెప్పొచ్చమ్మా. అయితే మేజర్లీ ఒక గ్రహ సంచారాల ఆధారంగా మనం చూస్తే నవంబర్ మాసంలో వీళ్ళకి 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చు. గురు బలము అనేటువంటిది చాలా బాగుంది. సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ అయినటువంటి గురుడు వల్ల మంచి ధనయోగం పట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఆదాయం బాగుండడం కానీ, మీలో ఎనర్జీస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉండడం, ఏదైనా సాధించాలి అనే తపన, మాట్లాడేటువంటి మాటలో కూడా చాలా కాన్ఫిడెన్స్తో కూడినటువంటి మాట మీకు చాలా బాగుండడం కానీ, మాటలతో జనాల్ని ఆకట్టుకునేటువంటి విధానంగా ముందుకు వెళ్ళడం కానీ, ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూడడం కానీ, శుభవార్తలు శుభకార్యాలకు అటెండ్ అవ్వడం కానీ, మీ జీవితంలో వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరికి రావడం కానీ, సంతానాది విషయాల్లో కూడా శుభవార్త వింటారండి. ఎందుకంటే ఫిఫ్త్ లార్డ్ గురుడు కాబట్టి. సో ఫిఫ్త్ లార్డ్ 9th ఎగ్జాల్టేషన్లో ఉన్నారండి, 4th హౌస్లో. సో ఇక్కడ ఏంటి అంటే సంతాన విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంతకుముందు ఏదైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ విద్యాపరంగా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. డిసెంబర్ 5th లోపు అన్నీ కూడా ప్యూర్గా అయిపోతాయి. తర్వాత ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే అవన్నీ కూడా పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. సో డిసెంబర్ 5th దాకా వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాస్త్రం ఏంటి అంటే గురుబలమే. మిమ్మల్ని కాపాడేది గురుబలం, మిమ్మల్ని నడిపించేటువంటిది గురుబలం. ఈ గురుబలం ఉన్నప్పుడే మీరు ఏదైనా చెయ్యాలి. మీరు ఏదైనా ఒక రిస్క్ తీసుకోవాలి అన్నా, డబ్బులు సంపాదించాలి అన్నా, శుభకార్యాలు జరగాలి, చెయ్యాలి, అటెండ్ అవ్వాలి, కొత్త కొత్త విషయాలు మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. ఏదైనా గురువు ఉన్నప్పుడే. ఆ తర్వాత మీకు ఏమీ ఉండదు. ఏమీ ఉండదన్న సెన్స్ ఏంటంటే ఇప్పుడున్నంత ఎనర్జీ అప్పుడు ఉండదు. అండ్ ఏంటంటే అమ్మ 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా ఎక్స్ట్రాడినరీగా యోగిస్తోందండి. దీనివల్ల శుక్రుడు 12వ స్థానంలో యోగిస్తూ ఓన్ హౌస్లో ఉన్నారు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఫారెన్లో ఉన్నారో, అంటే జ్యేష్ఠ అనురాధ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఫారెన్లో ఉన్నారో, విశాఖ 4వ పాదము, జ్యేష్ఠ అనురాధ నక్షత్రం వాళ్ళు ఫారెన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుభవార్త వింటారు. దేని విషయంలో? మ్యారిటల్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మాట పట్టింపులు కానీ మనస్పర్ధలు కానీ అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఈవెన్ ఎవరైనా నేను బిజినెస్లో ఎదగాలి, నాకంటూ ఒక బొటీక్ పెట్టుకున్నాను, ఒక డిజైనర్ స్టూడియో ఉంది, లేకపోతే ఒక క్రియేటివ్గా ముందుకు వెళ్తున్నాను, సాఫ్ట్వేర్ రంగంలో నాకున్నటువంటి ఐడియా, నా ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ కూడా చాలా బాగుండాలి, ఇలాంటివి ఏమైనా ఉంటే శుక్రబలం బాగుండడం వల్ల ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. జన ఆదరణ, జన వశీకరణం చాలా బాగుంటుంది. ఈవెన్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో యాక్ట్రెసెస్, మోడల్స్, యాంకర్స్ అందరికీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ టైంలో చాలా బాగుంటుంది అని చెప్పొచ్చండి. అయితే నవంబర్ 17 దాకా రవి 12వ స్థానంలో ఉండడం, తర్వాత నవంబర్ 17 తర్వాత వృశ్చిక రాశిలోకి 1వ స్థానంలోకి రావడం. దీన్ని మనం చూస్తే కనుక ముఖ్యంగా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. జనరల్లీ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వ్యసనాలు చాలా కంట్రోల్ చేసుకోవాలి. అనురాధ నక్షత్రం వాళ్ళు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అండ్ ఈవెన్ ఇప్పుడున్న పొజిషన్లో రవి, కుజ, బుధ బాగా గమనిస్తే 17th, 18th, 19th ఈ 3 డేట్స్లో రవి, బుధ, కుజ క్లస్టర్ ఏర్పడుతుందండి. మళ్ళీ బుధుడు 19 తర్వాత వెనక్కి వచ్చేస్తారు కాబట్టి ఆ తర్వాత ఉండదు, ముందు కూడా ఉండదు, రవి ఉండరు కాబట్టి.
ఆ 3 డేస్లో మీ జీవితంలో ఏదైనా సడన్ ఈవెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయండి. అది హెల్త్ పరంగా కానీ, అది పాజిటివా నెగిటివ్ అంటే పర్సనల్ చార్ట్ కూడా ఉంటుంది. అండ్ మేజర్లీ మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ఏదైనా బలమైనటువంటి పనులు ఇది ఎప్పటి నుంచో జరగట్లేదు, జరగాలి అనుకుంటే 17th ఆర్ 18th ఆర్ 19th ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ రోజు ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా వృశ్చిక రాశి వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను కూడా ఆనందిస్తాను. సో తర్వాత లగ్నంలో కుజగ్రహ సంచారం యోగించడం వల్ల ధైర్య సాహసాలు అనేటువంటివి పెరుగుతాయండి. ఏదైనా సాధించాలి అనేటువంటి తపన, పట్టుదల, కృషి పెరుగుతుంది. కొంతవరకు మంచిదే. వాహన ప్రమాదాల విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. గాయాలు పాలవ్వకుండా జాగ్రత్త పడాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, లేకపోతే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, ఫార్మా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకైతే మిశ్రమంగా ఉంటుంది, 50-50గా ఉంటుంది. ఎందుకంటే కుజుడు కూడా అంతగా యోగించట్లేదు. ఓన్ హౌస్ కాబట్టి ఆయన బాగుంటారు. సో 50-50 ఛాన్సెస్ చాలా బాగుంటాయండి. అయితే 4వ స్థానంలో శని రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక్కడ ఇందాక మన శుక్రుడు ఎప్పుడైతే బాగున్నప్పుడు మాట పట్టింపులు, కుటుంబ సమస్యలు తొలగిపోతాయని మనం చెప్పుకున్నామో అండి, మళ్ళా ఇక్కడ కుటుంబ స్థానంలో మనం చూస్తే శని రాహు యొక్క కంజంక్షన్ కనబడుతుంది. దీనివల్ల ఏంటి, కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు రావడం, వాళ్ళ వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళు బాగా ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరాలు ఎక్కువగా రావడం, పనులన్నీ చాలా లేటుగా అవుతాయి. 100 కోట్ల ప్రాజెక్టులు, 50 కోట్ల ప్రాజెక్టులు, ఎందుకంటే గురుబలం కదండి. 9th గురుడు అంటే అసలు అది చాలా గొప్ప విషయం అది. సో పెద్ద ప్రాజెక్టులు కానీ, అవకాశాలు కానీ, మనీ కానీ వస్తాయి. నోటి దాకా వచ్చి మళ్ళీ 10 రోజులు పోస్ట్పోన్ అవుతుంది, 15 రోజులు పోస్ట్పోన్ అవుతుంది. దీనివల్ల ఏంటి అంటే డిప్రెషన్, యాంగ్జైటీ అనేటువంటి చాలా పెరిగిపోతుంది. అవుతుందా అవదా అనేటువంటి ఒక టెన్షన్, భయం చాలా పెరిగిపోతుంటుంది. దీనికి తోడు 10వ స్థానంలో కేతు ఉన్నారండి. 10లో కేతు ఉన్నారు అంటే కన్సిస్టెన్సీ అనేటువంటిది కనబడదు. అంటే చేస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఇంకా సమ్ మోర్ థింగ్ ఏదో ఒక మిస్ అయింది, ఇది కనుక ఉంటే మనం ఇంకా చాలా బాగా ముందుకు వెళ్ళొచ్చు, ఈ రకంగా మనం వెళ్ళగలిగితే, కానీ అది వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అది అయిపోతుంది అనుకుంటాం కానీ అది అవ్వదు వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే ఎలా ఉంటుందంటే నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకైతే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయండి. గురుబలం మాత్రమే మీకు బ్రహ్మాస్త్రం, గురు, శుక్ర, కేతు గ్రహాలు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. చంద్రగ్రహంతో కలిపి 4 గ్రహాలు చాలా బాగున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏదైనా గుడ్ న్యూస్ వినాలి అంటే 100% చేయాల్సిన పని ఏంటి అంటే నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు మానకుండా చదవండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. నవగ్రహ శాంతి కానీ, నవగ్రహ హోమం కానీ శక్తి ఉన్నవాళ్ళు చేయించడం చాలా మంచిది. ఇది నా పర్సనల్ సజెషన్ అండి. వృశ్చిక రాశి వాళ్ళకి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. సో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన తప్పకుండా చేయండి. విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు శివ ఆరాధన ఎక్కువగా చేయండి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు విష్ణుమూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అనురాధ నక్షత్రం వాళ్ళు అనంత పద్మనాభ స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు ఖచ్చితంగా నవంబర్ మాసంలో చూస్తారు. మరి ఈ నవంబర్ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రోజు అంటే ఏది ఉమా గారు? నవంబర్ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేది గురువారం అండి. గురుడికి సంబంధించిన, బృహస్పతికి సంబంధించినవన్నీ కూడా చాలా బాగుంటాయి వీళ్ళకి. కలిసి వచ్చే రంగు వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్, రెండు చాలా బాగుంటాయి. కలిసి వచ్చే నెంబర్ 5 చాలా బాగుంటుందండి. ఏ దేవునికి ఆరాధిస్తే ఈ మాసంలో బాగుంటుంది? విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు అయితే శివ ఆరాధన, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు విష్ణుమూర్తి ఆరాధన, అనురాధ నక్షత్రం వాళ్ళు ఎస్పెషల్లీ అనంత పద్మనాభ స్వామి అండ్ కృష్ణుడు, ఇద్దరి యొక్క ఆరాధన కూడా వీళ్ళకి చాలా బాగుంటుందమ్మా. మరి ఇంకా ఎవరికైనా కూడా, ఏ రాశి వారికైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశములండి. ఏ రాశికైనా గోచారము అనేటువంటిది ఒకటి ఉంటుంది, అండ్ గ్రహచారము అంటే మీ పర్సనల్ చార్ట్ ఒకటి ఉంటుందండి. మీరు ఏ సమయానికైతే పుట్టారో ఆ సమయంలో ఏ గ్రహస్థితి నడుస్తోందో అది మీ పర్సనల్ చార్ట్. ఇప్పుడు ఏదైతే నడుస్తోందో అది మీ గోచారము. రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ కష్టం వస్తున్నా ఏ కంగారు పడాల్సిన పని లేదు. ఏ రాశికి వాలేపోయినా ఏమి కంగారు పడాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్లో మీకు బలం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా ఓవర్కమ్ చేసేటువంటి స్ట్రెంగ్త్ కూడా మీకు భగవంతుడే దాంట్లో ఇస్తారు. అది ఎలా ఇస్తారు, ఏ రకంగా వెళ్తే మనకు ఆ బలం అందుతుంది అనేటువంటి తెలుసుకోవడానికి పర్సనల్ చార్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారండి. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.